కరివేపాకుని చులకనగా చూస్తాం. దాని వాల్యూ తెలిసినా కూడా కూరలో కనపడగానే పక్కకు తోసేస్తాం. కళ్ళకి చాలా మంచిదని తెలుసు కదా. అందుకని ఈ మధ్య నేను లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసుకొని కర్రీస్లో మిక్స్ చేస్తూ ఉన్నాను. సేమ్ వేలో కరివేపాకుతో ఇంకొక రెసిపీ చూపిస్తున్నాను. నార్మల్గా పొంగల్ అనేది వీక్లీ వన్స్ అయితే చేసుకుంటాం. సో అలా చేసే పొంగల్ని ఈసారి కొంచెం డిఫరెంట్ వేలో చేశాను. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ పప్పుకి ఇంకొక గ్లాస్ రైస్ నీట్గా వాష్ చేసుకొని గ్లాస్కి 3 గ్లాస్ చొప్పున నీళ్లు వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. పొంగల్ ఫ్లేవర్ రావాలంటే ఆయిల్ కన్నా నెయ్యి ఎక్కువ యూస్ చేస్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని నెయ్యి, జీలకర్ర, మిరియాలు అండ్ కరివేపాకు యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకున్నాను. కరివేపాకు డీప్ ఫ్రై అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోయింది. అది చల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఈ లోపు పెసరపప్పు రైస్ కూడా ఉడికిపోయింది కదా, ఇక పోపు పెట్టేసుకోవడమే. మళ్ళీ ఆ పోపు కోసం నెయ్యి, ఆవాలు, జీలకర్ర, మిరియాలని కచ్చాపచ్చిగా దంచుకోవాలి. అల్లం తరుగు, ఇంగువ అండ్ మిక్సీకి వేసుకున్న కరివేపాకు పౌడర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవడమే. కన్సిస్టెన్సీ టైట్గా ఉంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అయ్యో మెయిన్ది సాల్ట్ చెప్పడం మర్చిపోయాను, అది కూడా సరిపడా వేసుకోండి. దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అండ్ బూందీ ఉంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది రెసిపీ.